గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము 10వ తరగతి సాంఘిక శాస్త్రానికి సంబంధించిన పేపర్ 1కి సంబంధించిన మ్యాప్ పాయింటింగ్ గురించి తెలుసుకుందాం. సాంఘిక శాస్త్రంలో మొత్తము 6 విద్యా ప్రమాణాలు ఉన్నవి. ఈ 6 విద్యా ప్రమాణాలు కూడా సాంఘిక శాస్త్రంలో ముఖ్యమైనవి. మళ్ళీ ఈ 6 విద్యా ప్రమాణాలలో ఒక విద్యా ప్రమాణము పఠనైపుణ్యం. పఠనైపుణ్యంలో మనకి మొత్తము 3 అంశాలు ఉంటాయి, 3 భాగాలుగా ఉంటాయి పఠనైపుణ్యము. ఈ పఠనైపుణ్యంలో ఫస్ట్ మనకి ఈ యొక్క పటం డ్రాయింగ్ చేయడం వల్ల 2 మార్కులు ఇవ్వడం జరుగుతుంది మనకి. కనుక పటం డ్రాయింగ్ చేయడము, తర్వాత పటం రీడింగ్ చేయడం. పట రీడింగ్లో మనకి ఈ యొక్క ఏదైనా ఒక పటాన్ని ఇస్తాడు, కింద క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ క్వశ్చన్స్కి సమాధానం రాయాలని అంటే మనం పటాన్ని రీడ్ చేయాలా. మళ్ళీ రీడ్ చేస్తేనే మనకు సమాధానాలు రాయగలుగుతాం. మళ్ళీ 3వ అంశము మ్యాప్ పాయింటింగ్ అని అంటే ఈ యొక్క మనకి ఇచ్చిన అంశాలని భారతదేశంలో కానీ ఇతర పటాలలో మనం ఎక్కడున్నాయో గుర్తించడానికి ఈ యొక్క మ్యాప్ పాయింటింగ్ అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు మనము భారతదేశానికి సంబంధించిన పఠ నైపుణ్యాన్ని డెవలప్ చేసుకుందాం. మళ్ళీ భారతదేశానికి సంబంధించిన మ్యాప్ పాయింటింగ్ తెలుసుకోవాలనంటే ఫస్ట్ మనము ప్రపంచంలో భారతదేశం ఎక్కడుందో మనము తెలుసుకోవాలి. ప్రపంచంలో భారతదేశం ఎక్కడుందో అని చెప్పి తెలుసుకోవాలనంటే ఫస్ట్ మనము గ్లోబ్ను పరిశీలించాలి. భూమికి నమూనాయే గ్లోబ్ అని చెప్పి చెప్తాం కదా. మన ఈ యొక్క గోళాకారంగా ఉండే ఈ యొక్క భూమి పైన మనకి ఈ యొక్క అక్షాంశాలు, అడ్డంగా గీయబడిన రేఖల్ని అక్షాంశాలు అని చెప్పని అంటారు. భూమధ్య రేఖ, భూమికి గ్లోబ్ పైన మధ్యగా గీయబడిన రేఖని భూమధ్య రేఖ అని చెప్పని అంటాము. దీన్ని 0 డిగ్రీ దగ్గర మనము భూమధ్య రేఖను గుర్తించడం జరుగుతుంది. మళ్ళీ అక్కడ నుంచి 0 డిగ్రీ నుంచి పైకి వెళ్తే మనకి 23 ముఖ్యమైనవి. మొత్తం మనకి ఈ యొక్క భూమధ్య రేఖ నుంచి పై వరకు 90 అక్షాంశాలు ఉంటాయి. భూమధ్య రేఖ నుంచి కింద వరకు మనకి 90 అక్షాంశాలు ఉంటాయి. మొత్తం 180 అక్షాంశాలు. గ్లోబ్ పైన మొత్తము 180 అక్షాంశాలు గీయడం జరుగుతుంది. ఈ 180 అక్షాంశాలలో ముఖ్యమైనవి భూమధ్య రేఖ నుంచి ఉత్తరానికి తీసుకుంటే ఈ యొక్క ఉత్తర ధ్రువం వరకు మనకి 23.5 డిగ్రీల దగ్గర కర్కట రేఖ, 66.5 డిగ్రీల దగ్గర ఆర్కిటిక్ వలయం, పైన 90 డిగ్రీలు ఉత్తర ధ్రువం అని చెప్పి పిలుస్తాం. అలాగే ఈ యొక్క భూమధ్య రేఖ నుంచి ఉత్తరం వైపుకు ఉండే ఈ భాగాన్ని ఉత్తరార్ధగోళము అని చెప్పి అంటాము. ఈ యొక్క భూమధ్య రేఖ నుంచి ఈ యొక్క అర్ధగోళాన్ని ఉత్తరార్ధగోళము అని చెప్పి అంటాము. అలాగే భూమధ్య రేఖ నుంచి దక్షిణానికి వస్తే ఈ యొక్క దక్షిణానికి భూమధ్య రేఖ నుంచి దక్షిణం వరకు కూడా మనకి 90 డిగ్రీల వరకు 90 అక్షాంశాలు ఉన్నాయి. ఈ 90 అక్షాంశాలలో ముఖ్యమైనవి భూమధ్య రేఖ నుంచి దక్షిణానికి 23.5 డిగ్రీల దగ్గర మకర రేఖ ఉంటుంది. అలాగే ఇంకా కిందికి వస్తే 66.5 డిగ్రీల దగ్గర ఆర్కిటిక్ వలయము ఉంటుంది. ఇది మనకి అక్షాంశాలు, అడ్డంగా గీయబడిన రేఖల్ని అక్షాంశాలని చెప్పనంట. మళ్ళీ ఈ యొక్క అక్షాంశాలు భూమధ్య రేఖ యొక్క అర్ధ భాగాన్ని ఉత్తరార్ధగోళం అని చెప్పి, ఈ అర్ధ భాగాన్ని దక్షిణార్ధగోళం అని చెప్పి అంటాం. ఎందుకు వీటిని తెలుసుకుంటున్నామని అంటే మన భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉందా లేకపోతే దక్షిణార్ధగోళంలో ఉందా అని చెప్పి తెలుసుకోవడం కొరకి మనము ఈ యొక్క అర్ధగోళాలని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ యొక్క అడ్డంగా గీయబడిన అక్షాంశాలు ఎంత ముఖ్యమో ప్రదేశం గురించి తెలుసుకోవాలని అంటే నిలువుగా గీయబడిన రేఖాంశాలు కూడా ముఖ్యమైనవే. ఈ యొక్క నిలువుగా గీయబడిన రేఖాంశాలు పై నుంచి కింది వరకు ఖండిస్తాయి ఈ విధంగా. మళ్ళీ పైన మనకి 0 డిగ్రీని గ్రీనిచ్ రేఖాంశము అని చెప్పి అంటాము. ఈ నిలువుగా గీయబడిన రేఖలు 0 డిగ్రీ తీసుకోవడం జరిగింది మధ్యలో. ఈ 0 డిగ్రీని గ్రీనిచ్ రేఖాంశం అన్న, గ్లోబ్ పైన నిలువుగా గీయబడిన రేఖల్ని రేఖాంశాలు అని చెప్పి అంటారు. ఈ రేఖాంశాలు కూడా మనకి ఈ యొక్క 0 డిగ్రీ రేఖాంశం గ్రీనిచ్ రేఖాంశం అని చెప్పి చెప్పడం జరిగింది. గ్రీనిచ్ రేఖాంశం మధ్యగా గీయబడింది. ఈ మధ్య నుంచి మనం చూసుకుంటే ఇటువైపు ఉండే ఈ అర్ధభాగాన్ని తూర్పు అర్ధగోళం అని చెప్పి అంటాము. అని అంటే భారతదేశం తూర్పు అర్ధగోళంలో ఉందా పశ్చిమార్ధగోళంలో ఉందా అని చెప్పి తెలుసుకోవడం కొరకి ఫస్ట్ మనము ఈ యొక్క తూర్పు అర్ధగోళం, ఈ యొక్క పశ్చిమార్ధగోళం, ఈ తూర్పు అర్ధగోళాన్ని పూర్వార్ధగోళం అని కూడా అంటారు. మరి
ముఖ్యంగా మనము ఈ యొక్క అక్షాంశాలు రేఖాంశాలు గీసినప్పుడు అక్షాంశాలు రేఖాంశాలను చూసుకున్నప్పుడు రెండు అక్షాంశాలు రెండు రేఖాంశాలను గీసినప్పుడు ఈ యొక్క రెండు అక్షాంశాలు రెండు రేఖాంశాలు ఖండించుకున్నప్పుడు ఇక్కడ గ్రిడ్ ఏర్పడుతుంది. ఈ గ్రిడ్ సహాయంతో మనము ఏ దేశం ఎక్కడ ఉంది, మనకి రెండు అక్షాంశాలు రెండు రేఖాంశాలు ఈ విధంగా ఖండించుకున్నప్పుడు ఈ విధంగా షేప్ ఏర్పడుతుంది. ఈ షేప్ని ఏమని పిలుస్తామనంటే గ్రిడ్ అని అంటాం. గ్రిడ్ అని చెప్పానంటాం. అంటే ఏదైనా ఒక ప్రదేశం కానీ లేకపోతే సముద్రం కానీ లేకపోతే అక్కడ ఉండే జనాభా కానీ శీతోష్ణ స్థితి ఏ అంశాన్ని అయినా తెలుసుకోవడం కొరకి మనకేం సహాయపడుతుంది అని అంటే గ్రిడ్ సహాయపడుతుంది. మళ్ళీ ప్రపంచంలో మొత్తము మనకి ఇప్పటి వరకు స్వాతంత్రం పొందిన దేశాలు 193 దేశాలు ఉన్నాయి. ఈ 193 దేశాలలో భారతదేశం ఎక్కడుంది, మళ్ళీ ప్రపంచ పటంలో భారతదేశం ఎక్కడుంది అని చెప్పి తెలుసుకోవడం కొరకి ఫస్ట్ మనము ప్రపంచంలో భారతదేశం ఎక్కడుందో తెలుసుకుందాం. మళ్ళీ తెలుసుకోవాలని అంటే ఇక్కడ మనకి ఇది ఉత్తరార్ధగోళం, ఇది దక్షిణార్ధగోళం, ఇదేమో తూర్పు అర్ధగోళం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి పశ్చిమార్ధగోళం. అంటే భారతదేశము ఉత్తరార్ధగోళంలో ఉందా, దక్షిణార్ధగోళంలో ఉందా, తూర్పు అర్ధగోళంలో ఉందా, పశ్చిమార్ధగోళంలో ఉందా అని తెలుసుకోవడం కొరకి ఈ యొక్క అక్షాంశాలు రేఖాంశాలు మనకు సహాయపడతాయి. మళ్ళీ ఇక్కడ మనము 0 డిగ్రీని తీసుకున్నాం. 0 డిగ్రీ అంటే 0 డిగ్రీనే మనం ఇక్కడే ఎందుకు తీసుకున్నాము, గ్రీనిచ్ రేఖాంశం దగ్గరనే ఎందుకు తీసుకున్నాము అంటే గ్రీనిచ్ రేఖాంశం అనేది మనకి ఈ యొక్క లండన్ నగరంలో ఉంది. లండన్ నగరంలోని గ్రీనిచ్ నగరం, గ్రీనిచ్ రేఖాంశం. మళ్ళీ ఈ ఎందుకు మనము గ్రీనిచ్ దగ్గరనే తీసుకున్నాం 0 డిగ్రీ అని అంటే ఒకప్పుడు మనము సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అని పిలిచే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు అన్ని దేశం ప్రపంచంలోని చాలా ప్రాంతాలను కూడా పరిపాలన చేయడం జరిగింది. మళ్ళా ఈ యొక్క కాలమానాన్ని తయారు చేసేటప్పుడు మళ్ళీ మొత్తము పరిపాలన చేస్తున్న వాళ్ళు బ్రిటిష్ వాళ్ళే కనుక ఇక్కడ వాళ్ళు ఏం చేయడం జరిగిందని అంటే ఈ యొక్క లండన్ నగరం నుంచి ఫస్ట్ తీసుకోవడము జరిగింది. మరి ఈ యొక్క 0 డిగ్రీ దగ్గర టైం ఎంత అవుతుంది అని అంటే కరెక్ట్ మధ్యాహ్నము 12 గంటలైనప్పుడు, లండన్ నగరంలో 12 గంటలైనప్పుడు ఇక్కడ 0 డిగ్రీని తీసుకోవడం జరిగింది. లండన్ నగరం దగ్గర మధ్యాహ్నం 12 అయినప్పుడు ఇక్కడ 0 డిగ్రీని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 0 డిగ్రీ నుంచి తూర్పు వైపు పోతే మనకి 180 రేఖాంశాలు ఉన్నాయి. అదే పశ్చిమ వైపుకి 180 రేఖాంశాలు. ఈ విధంగా గ్లోబ్ పైన మొత్తము 360 రేఖాంశాలు ఉండడం జరిగింది. మళ్ళీ ఈ రేఖాంశాలలో భారతదేశం ఎక్కడుంది, భారతదేశం ఎక్కడ ఉంది అని చెప్పానంటే ఫస్ట్ భారతదేశం యొక్క ఉనికి తెలుసుకుందాం. భారతదేశం యొక్క ఉనికి, మళ్ళీ ఫస్ట్ మనం భారతదేశం యొక్క ఉనికి తెలుసుకోవాలని అంటే ఫస్ట్ ఇక్కడ మనకి 0 డిగ్రీ దగ్గర భూమధ్య రేఖ, 0 డిగ్రీ దగ్గర భూమధ్య రేఖ ఉంది. ఈ భూమధ్య రేఖ నుంచి కొద్దిగా పైనికి పోతే మనకి ఈ యొక్క భారతదేశం ఏ ఏ అక్షాంశాల మధ్య ఉంది, ఏ ఏ రేఖాంశాల మధ్య ఉంది అని అంటే భారతదేశము 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశం నుంచి 37 డిగ్రీల 6 నిమిషంల ఉత్తర అక్షాంశం వరకు ఉన్నది. ఈ అక్షాంశాల మధ్య భారతదేశం విస్తరించి ఉంది. తర్వాత రేఖాంశాలను తీసుకుంటే ఇక్కడ మనకి 68 డిగ్రీల 7 నిమిషంల తూర్పు రేఖాంశం నుంచి 97 డిగ్రీల 25 నిమిషంల తూర్పు రేఖాంశం మధ్యన భారతదేశము విస్తరించి ఉన్నది. అంటే ఇక్కడ మనకి తీసుకుంటే ఇక్కడ 0 డిగ్రీ పైన 8 డిగ్రీలు అని అంటే ఇటువైపు తీసుకుంటే మనకి 8 డిగ్రీల నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశం వరకు ఈ అక్షాంశాల మధ్య భారతదేశం విస్తరించింది. అలాగే రేఖాంశాలను తీసుకుంటే ఈ 68 డిగ్రీల 7 నిమిషంల తూర్పు రేఖాంశం నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశం మధ్యన భారతదేశం విస్తరించి ఉంది. అంటే ఈ 8 డిగ్రీల నుంచి 37 డిగ్రీలు, ఇక్కడ 68 డిగ్రీల నుంచి 97 డిగ్రీలు ఈ మధ్యన భారతదేశం విస్తరించి ఉంది. అనంటే ఈ రెండు అక్షాంశాలు, ఈ రెండు రేఖాంశాలు ఖండించుకున్నప్పుడు ఇక్కడ మనకి గ్రిడ్ అనేది ఏర్పడుతుంది.
ఈ గ్రిడ్ లో మన భారతదేశం విస్తరించింది. ఇక్కడ మనకి భారతదేశం, ప్రపంచంలో భారతదేశం ఈ ప్రాంతంలో ఉన్నది. అంటే భారతదేశము ఈ యొక్క భూమధ్య రేఖకు పైన ఉంది కనుక ఉత్తరార్ధగోళంలో ఉంది. అలాగే 0 డిగ్రీ నుంచి తూర్పు వైపుగా ఉంది కనుక మళ్ళా తూర్పు అర్ధగోళంలో ఉన్నది అని చెప్పి ఈ విధంగా మనము భారతదేశం యొక్క ఉనికి గురించి మనము చెప్పుకోవచ్చు. మళ్ళీ భారతదేశానికి మధ్యగా పోతున్న రేఖ ఏమి అని చెప్పి కూడా మనకు అడుగుతుంటాడు. భారతదేశానికి మధ్యగా వెళ్తున్న రేఖ ఏది అని అంటే ఈ యొక్క 23.5 డిగ్రీల దగ్గర కర్కట రేఖ. భారతదేశానికి మధ్యగా వెళ్తున్న రేఖని ఒక్కొక్కసారి మ్యాప్ లో గుర్తించమంటాడు, బిట్టు కూడా అడుగుతుంటాడు. భారతదేశానికి మధ్యగా వెళ్తున్న రేఖ అక్షాంశం ఏది అని అంటే ఈ యొక్క కర్కట రేఖ. అలాగే మనకి భారతదేశము ఈ యొక్క గ్రీనిచ్ రేఖాంశం ప్రకారము కాకుండా మనము ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు ఆ దేశానికి సంబంధించిన స్టాండర్డ్ టైం ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇండియన్ స్టాండర్డ్ టైం ని 82.5 తూర్పు రేఖాంశం దగ్గర తీసుకోవడం జరిగింది. భారత కాలమానాన్ని 82.5 తూర్పు రేఖాంశం. ఇక్కడ మనకి ఈ యొక్క 68 నుంచి 98 డిగ్రీల 7 నిమిషంల తూర్పు రేఖాంశం నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశం మధ్యన అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది? మనకి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అంటే ఈ విధంగా వస్తుంది మనకి. అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో కాకినాడ మీదుగా 82.5 తూర్పు రేఖాంశము వెళ్తుంది. దీని ప్రకారము భారతదేశంలో ఈ యొక్క స్థానిక కాలమానాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది అయిపోయింది. ఇప్పుడు మనకి ప్రపంచంలో భారతదేశం ఎక్కడుంది అని చెప్పి తెలుసుకున్నాం కనుక ఇప్పుడు మనము మన భారతదేశం యొక్క అంశాల గురించి తెలుసుకుందాము. మరి ముఖ్యంగా ఫస్ట్ మనం భారతదేశం అని అంటే ఫస్ట్ మనకి భారతదేశానికి ఎల్లల గురించి తెలుసుకుందాం. భారతదేశపు ఎల్లలు. మళ్ళీ భారతదేశానికి ఏదైనా కానీ మ్యాప్ పాయింటింగ్ గురించి తెలుసుకోవాలని అంటే ఫస్ట్ మనము ఏదైనా కానీ మ్యాప్ పాయింటింగ్ చెప్పుకోవాలంటే ఫస్ట్ దిక్కులు మూలలు డ్రా చేసుకోవాలి. మనము ప్రతిసారి కూడా చెప్తుంటాం క్లాస్లో, లెసన్ స్టార్ట్ చేసినప్పుడే ఈ యొక్క లెసన్ పేరు దగ్గరనే మనము ఈ యొక్క మళ్ళీ ఏదైనా కానీ మ్యాప్ పాయింట్ గురించి తెలుసుకోవాలని అంటే ఫస్ట్ మనము దిక్కులు, ఏ దిక్కులో ఏముంది, తర్వాత ఆ దిక్కులకు మధ్యన మూలల గురించి తెలుసుకోవాలి. అంటే ఈ దిక్కులను ఫస్ట్ ఉన్నదాన్ని ఉత్తరం అని, దానికి కింద డైరెక్ట్గా ఉన్నదాన్ని దక్షిణం అని చెప్పి, తూర్పు పడమర అని చెప్పి దిక్కులను రాసుకోవాలి. ఆ తర్వాత మనకి ఈ దిక్కులను రాసుకోవడం వల్ల మనకి చాలా అంశాలలో ఉపయోగపడుతుంది. ఇక్కడ నుంచి మనం తీసుకుంటే ఈ యొక్క పడమరకి ఉత్తరానికి మధ్య ఉండే ఈ మూలని నైరుతి మూలానని చెప్పి అంటారు. ఈ నైరుతి మూలానని చెప్పాలంటే నైరుతి గురించి తెలుసుకోవాలని అంటే ఫస్ట్ మనము ఋతుపవనాల గురించి తెలుసుకునేటప్పుడు ఋతుపవనాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అని అంటే నైరుతి ఋతుపవనాలు అని చెప్పానంటాం. అంటే నైరుతిలో ఇక్కడ మనకి కేరళ ఉంటుంది, ఈ కేరళ రాష్ట్రం నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా ఈ పైనికి వెళ్తే మనకి ఈశాన్యము, ఈ యొక్క నార్త్ కి ఈస్ట్ కి మధ్య ఉండే ఈ యొక్క మూలని ఈశాన్యం అని చెప్పని అంటారు. ఇక్కడ వాయువ్యం, ఈ యొక్క పడమరకి ఉత్తరానికి మధ్య ఉండే ఈ మూలని వాయువ్యం అని చెప్పని అంటారు. మళ్ళీ దక్షిణానికి తూర్పుకి మధ్య ఉండే ఈ మూలని ఆగ్నేయ మూలని చెప్పి అంటారు. ఈ దిక్కులు మూలలు తెలవడం వల్ల కూడా మనకి మ్యాప్ పాయింటింగ్ లో బాగా యూజ్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మనము భారతదేశ పటానికి సంబంధించిన మ్యాప్ పాయింటింగ్ గురించి తెలుసుకుందాము. ఈ యొక్క మ్యాప్ పాయింటింగే కాకుండా దీంట్లో మనకి 1 మార్క్ క్వశ్చన్స్ క్రియేట్ చేసి 2 మార్క్స్ క్వశ్చన్ కూడా యూజ్ కావడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనం చెప్పుకునేది ఇది బాగా అబ్జర్వ్ చేసినామనంటే మ్యాప్ పాయింటింగే కాకుండా క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. 1 మార్క్ క్వశ్చన్ రావచ్చు, 2 మార్క్ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి కనుక దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనము ఈ యొక్క భారతదేశం ఎల్లల గురించి తెలుసుకుందాము. భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి మనము పడమర నుంచి తీసుకుంటే
ఇక్కడ తూర్పు వైపు వరకు కూడా ఉండే ఈ యొక్క భాగాలను ఏమంటారు అని అంటే ఈ ప్రాంతాలన్నింటిని కూడా హిమాలయ పర్వతాలు. హిమాలయ పర్వతాలు. ఈ హిమాలయ పర్వతాలు మనకి ఈ పడమర నుంచి తూర్పు వరకు విస్తరించి ఉన్నాయి. ఈ యొక్క భారతదేశానికి ఉత్తరాన సరిహద్దుగా ఏమున్నాయి అని అంటే మనకి హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఆ తర్వాత దక్షిణాన మనకి హిందూ మహాసముద్రము, హిందూ మహాసముద్రం ఉంది. మళ్ళీ తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రము. ఇవి భారతదేశం యొక్క ఎల్లలు. ఆ తర్వాత భారతదేశం యొక్క ఎల్లలైన తర్వాత మనకి భారతదేశం యొక్క పొరుగున ఉండే దేశాల గురించి తెలుసుకుందాము. ఇది చాలా సార్లు 2 మార్క్స్ క్వశ్చన్ కూడా అడుగుతుంటాడు. భారతదేశానికి పొరుగున ఎన్ని దేశాలు ఉన్నవి, అవి ఏవి అని చెప్పి అడుగుతుంటాడు. కనుక ఫస్ట్ ఇప్పుడు మనము భారతదేశము పొరుగు దేశాల గురించి తెలుసుకుందాము. భారతదేశానికి ఈ యొక్క భూ సరిహద్దును పంచుకుంటున్న దేశాలు మొత్తము 7 దేశాలు ఉన్నాయి. భారతదేశంతో భూ సరిహద్దును పంచుకుంటున్న దేశాలు మొత్తము 7 దేశాలు ఉన్నవి. ఈ 7 దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఫస్ట్ మనము భారతదేశానికి ఇటువైపు చూస్తే పాకిస్తాన్, పైన ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తర్వాత భారతదేశానికి పొరుగున ఉన్న దేశము చైనా, తర్వాత కింద వైపు మనకి నేపాల్, ఇక్కడ వైపు వచ్చేస్తే మనకి ఇక్కడ బంగ్లాదేశ్, మయన్మార్. ఇవి తర్వాత ఇక్కడ భూటాన్. ఇవి భారతదేశానికి పొరుగున ఉండే దేశాలు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్. ఇవి భారతదేశానికి భూ సరిహద్దును కలిగి ఉన్నాయి, అంటే భూభాగంతో సరిహద్దును పంచుకుంటున్నాయి. భారతదేశానికి చైనాకి మధ్యన ఉండే ఈ యొక్క రేఖను మెక్మెహన్ రేఖ అని చెప్పి అంటారు. భారతదేశానికి చైనా మధ్య ఉండేది రేఖని మెక్మెహన్ రేఖ అని చెప్పి, తర్వాత పాకిస్తాన్ కి భారతదేశానికి మధ్యన రెడ్ క్లిఫ్ రేఖ అని చెప్పి, డ్యూరాండ్ రేఖ అని చెప్పి ఇవి సరిహద్దులుగా ఉన్నాయి. భారతదేశము మన పొరుగు దేశాలు మొత్తం 7 దేశాలు. మళ్ళీ భారతదేశము సముద్ర జలాలకు దగ్గరగా ఉండేది ఏది అని అంటే శ్రీలంక. ఇక్కడ మనకి ఈ యొక్క శ్రీలంక మనకి ఈ ప్రాంతంలో మనకి ఇక్కడ శ్రీలంక ఉంటుంది. శ్రీలంకకి భారతదేశానికి మధ్యన పాక్ జలసంధి లేకపోతే మన్నార్ సింధు శాఖ అని చెప్పి పిలుస్తారు. పాక్ జలసంధి, మన్నార్ సింధు శాఖ. ఈ యొక్క శ్రీలంకని మనం చూసినామనంటే మనము శ్రీలంక సముద్రంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే మనం ఎప్పుడైనా ఏడ్చినప్పుడు ఒక కన్నీటి చుక్క వచ్చి మన చేతి మీద పడితే కొద్దిసేపు అలాగే నిలబడి ఉంటుంది. మనము భారతదేశానికి పొరుగున ఉన్న దేశాలకు తెలుసుకున్నాము, ఎల్లల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనము దీవుల గురించి తెలుసుకుందాము. భారతదేశానికి దీవులు మనకి 2 రకాలుగా ఉన్నాయి. ఇక్కడ తూర్పు వైపున బంగాళాఖాతం దగ్గర ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవులు, అరేబియా సముద్రంలో లక్షద్వీపులు అని చెప్పి ఇక్కడ మనకి 2 రకాలుగా మనకి దీవులు కనపడతాయి. ఇక్కడ మనకి ఫస్ట్ మనము అండమాన్ నికోబార్ దీవుల గురించి తెలుసుకోవాలని అంటే అండమాన్ నికోబార్ దీవులు ఇక్కడ మనకి మయన్మార్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ యొక్క సముద్రం లోపల మయన్మార్ దగ్గర ఆర్కేన్ పర్వతాలు అని చెప్పి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి అండమాన్ నికోబార్ దీవుల దగ్గర ఈ యొక్క శిఖరాలు, పర్వత శిఖరాలు పైకి, భూభాగాలు పైకి రావడం వల్ల ఇక్కడ మనకి దీవులు అనేటివి ఏర్పడినాయి. ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవులు ఇవి. ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవులు లాస్ట్ ఇక్కడ దక్షిణ కొనన మనకి ఇందిరా పాయింట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది.
భారతదేశానికి దక్షిణ కొన ఎక్కడి వరకు ఉంటుంది అని అంటే ఇందిరా పాయింట్ వరకు మన సరిహద్దు ఉంటుంది. ఈ యొక్క ఇందిరా పాయింట్ అనేది మనకి 2004లో వచ్చిన సునామీ వలన మునిగిపోవడము జరిగింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి మనకి అరేబియా సముద్రం దగ్గర మనకి ఈ యొక్క లక్షద్వీపులు మనకి అరేబియా సముద్రంలో లక్షద్వీపులు అని అంటారు. ఈ లక్షద్వీపులు కోరల్ రీఫ్ నుంచి ఏర్పడినాయి. అంటే ఈ లక్షద్వీపులు 32 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నవి కోరల్ నుంచి ఏర్పడినవి. మరి ఈ కోరల్ అనే వాటి గురించి మనము ఫస్ట్ లెసన్ లో తెలుసుకున్నాం, డీప్ గా తెలుసుకున్నాం. మరి ఈ యొక్క దీవులు లక్షద్వీపులకి కింది వైపున మనకి ఇంకా మాల్దీవులు కూడా ఉంటాయి. ఆ తర్వాత మనము దీవుల తర్వాత పర్వతాల గురించి తెలుసుకుందాము. భారతదేశంలో ఏ ఏ పర్వతాలు ఉన్నవి, అవి ఎక్కడెక్కడ ఉన్నవి అని చెప్పి పర్వతాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క ఫస్ట్ మనకి భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు. భారతదేశానికి ఉత్తరాన మనకి ఏమున్నాయి? హిమాలయ పర్వతాలు ఉన్నవి. ఈ హిమాలయ పర్వతాలు ఒకప్పుడు నూతనంగా ఏర్పడిన హిమాలయ పర్వతాలు అని చెప్పి పేరు పెట్టి, హిమాలయ పర్వతాలకు నూతనంగా ఏర్పడిన పర్వతాలు ఏవి అని చెప్పి బిడ్డ కూడా అడుగుతుంటాడు. నూతనంగా ఏర్పడిన పర్వతాలు ఏవి అని అంటే హిమాలయ పర్వతాలు. ఈ హిమాలయ పర్వతాలని ముడత పర్వతాలు అని కూడా అంటారు. ఎందుకు ముడత పర్వతాలు ఉన్నాయని అంటారు అని అంటే ఇక్కడ సమాంతరంగా ఈ యొక్క హిమాలయాలు 3 శ్రేణులుగా విభజించబడి ఉన్నాయి. 3 శ్రేణులు అంటే ఒకదానిపైన ఒకటి. ఈ విధంగా మనకి ఈ యొక్క బెడ్షీట్స్ లేదా మడత పెట్టి ఒకదానిపైన ఒకటి పెడితే ఏ విధంగా కనపడతాయో ఆ విధంగా మనకి ఈ యొక్క ముడత పర్వతాలు అని చెప్పి పిలుస్తారు. అక్కడి నుంచి కిందికి వస్తే మనకి పురాతన పర్వతాలు అంటే ఆరావళి పర్వతాలు. రాజస్థాన్ లో వచ్చేసి మనకి ఈ యొక్క పురాతనంగా ఏర్పడిన పర్వతాలు ఏవి అని అంటే ఆరావళి పర్వతాలు. నూతనంగా ఏర్పడిన పర్వతాలు హిమాలయ పర్వతాలు. ఈ యొక్క పర్వతాలు అని అంటే దాదాపు మనకి ఈ యొక్క ఎప్పుడైనా కానీ పర్వతాలు కానీ పీఠభూములు కానీ మైదానాలు కానీ ఎత్తు చెప్పాలి అని అంటే సముద్ర మట్టం నుంచి ఎత్తుని తీసుకోవడం జరుగుతుంది. సముద్ర మట్టం నుంచి 900 మీటర్ల కంటే ఎత్తుగా ఉంటే వాటిని పర్వతాలు అని చెప్పి పిలుస్తారు. పర్వతాల ఎత్తు ఎంత ఉంటుంది అని అంటే సముద్ర మట్టం నుంచి 900 మీటర్ల కంటే ఎత్తుగా ఉంటే వాటిని పర్వతాలు అని చెప్పి పిలుస్తారు. మరి ఇక్కడ మనకి హిమాలయ పర్వతాలు, ఆ తర్వాత ఆరావళి పర్వతాలు. అక్కడి నుంచి కిందికి వస్తే మనకి ఇక్కడ భారతదేశాన్ని ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశం అని చెప్పి విభజిస్తున్న పర్వతాలు ఏవి అని అంటే ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశం అని చెప్పి విభజిస్తున్న పర్వతాలు వింధ్య పర్వతాలు, సాత్పురా పర్వతాలు. వింధ్య పర్వతాలు, సాత్పురా పర్వతాలు. ఇవి భారతదేశాన్ని 2 భాగాలుగా విభజిస్తున్నాయి. ఈ యొక్క వింధ్య సాత్పురా పర్వతాలకు పైన ఉన్నదాన్ని ఉత్తర భారతదేశం అని, కింద ఉన్నదాన్ని దక్షిణ భారతదేశం అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇంకా కిందికి వస్తే మనకి ఇక్కడ మనకి నీలగిరి పర్వతాలు ఉంటాయి. దక్షిణాన భారతదేశానికి దక్షిణాన ఇటువైపు మనకి నీలగిరి పర్వతాలు ఉంటాయి. ఈ యొక్క తమిళనాడు దగ్గర మనకి నీలగిరి పర్వతాలు ఉన్నాయి. ఈ యొక్క ఈ నీలగిరి పర్వతాలు దక్షిణాన ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి చూసుకుంటే పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు. పశ్చిమాన ఉండే కనుమల్ని పశ్చిమ కనుమలని, తూర్పున ఉండే కనుమల్ని తూర్పు కనుమలు అని చెప్పి అంటారు. అంటే ఇక్కడ మనకి కరెక్ట్ మనకి గుజరాత్ నుంచి పై నుంచి చూసుకుంటే ఈ విధంగా అవిచ్ఛిన్న వరుసలో మనకి ఇక్కడ నుంచి నీలగిరి పర్వతాల వరకు కూడా, నీలగిరి కొండల వరకు కూడా మనకి ఏమున్నాయి అంటే ఈ యొక్క పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్నాయి. పశ్చిమ కనుమలు. తూర్పు వైపున మనకి ఈ యొక్క ఒరిస్సా నుంచి తీసుకుంటే, ఒరిస్సా నుంచి
ఈ యొక్క నీలగిరి పర్వతాల వరకు కూడా మనకి ఏమున్నాయనంటే తూర్పు కనుమలు. ఇవి భారతదేశంలో మనకి హిమాలయ పర్వతాలు, ఆరావళి పర్వతాలు, వింధ్య సాత్పురా పర్వతాలు, తర్వాత నీలగిరి పర్వతాలు, నీలగిరి కొండలు. ఆ తర్వాత మనము ఈ యొక్క పర్వతాల తర్వాత మనం చెప్పుకోవాల్సినవి కొండలు. ఈ యొక్క 900 మీటర్ల ఎత్తు కంటే తక్కువగా ఉంటే వాటిని కొండలు అని చెప్పి పిలుస్తారు. మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఏమేమి కొండలు ఉన్నాయో ఇప్పుడు మనము తెలుసుకుందాము. భారతదేశంలో ఈ యొక్క హిమాలయ పర్వతాలు పడమర నుంచి తూర్పు వరకు విస్తరించి ఉన్నాయి కదా. ఈ తూర్పు వరకు విస్తరించి ఉండే క్రమంలో ఈ హైట్ ఇక్కడ నుంచి పెరుగుతూ ఈ లాస్ట్కి పోయే వరకు ఏమైపోతున్నాయి అంటే ఈ యొక్క హిమాలయ పర్వతాల యొక్క హైట్ అనేది తగ్గిపోయి కొండల్లాగా మారిపోతున్నాయి. ఇక్కడ మనకి ఈ లాస్ట్ మనకి అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది. ఈ అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ వరకు వచ్చిన తర్వాత ఈ యొక్క హిమాలయ పర్వతాలు ఏం చేస్తున్నాయి అంటే ఇక్కడ మనకి హెయిర్ పిన్ బెండ్ లాగా, హెయిర్ పిన్ అని అంటే ఈ యొక్క జడపిన్ను అని చెప్పని అంటాం కదా, జడపిన్ను వంపు తీసుకొని ఇక్కడ దక్షిణానికి ఈ యొక్క హిమాలయ పర్వతాలు మరలడం జరుగుతుంది. మరలినప్పుడు ఇక్కడ ఈ యొక్క కొండల్లాగా అని అంటే హైట్ తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ స్థానికంగా కొండలని చెప్పి పిలవడము జరుగుతుంది. మళ్ళీ ఈ యొక్క కొండల్ని మనకి ఈ హిమాలయ పర్వతాలలో ఇక్కడ మనకి కొండల్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది స్థానికంగా. ఈ యొక్క జమ్మూ ప్రాంతంలో, జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతంలో జమ్మూ కొండలని పిలుస్తారు. జమ్మూ ప్రాంతంలో జమ్మూ కొండలు అని చెప్పి, తర్వాత మిస్మీ కొండలు అరుణాచల్ ప్రదేశ్ లో, అస్సాంలో ఖచారి అని చెప్పి అంటే స్థానికంగా ఒక్కొక్క చోట కొండల్ని ఒక్కొక్క పేరుతో పిలవడము జరుగుతుంది. మరి ఈ యొక్క జమ్మూ ప్రాంతంలో జమ్మూ కొండలు, అరుణాచల్ ప్రదేశ్ లో మిస్మీ కొండలు, అస్సాంలో ఖచార్ అని చెప్పి కొండలు స్థానికంగా పిలవడం జరుగుతుంది. మళ్ళీ లాస్ట్ కి చిట్ట చివర ఉండే ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ గురించి చెప్పుకోవాలంటే ఇంకొక పాయింట్ ఇక్కడ గుర్తించుకోవాలి మనము. మొట్టమొదట సూర్యుడు ఉదయించేది భారతదేశంలో ఎక్కడ ఉదయిస్తాడంటే అరుణాచల్ ప్రదేశ్ లోనే సూర్యుడు మొట్టమొదటిసారిగా ఉదయిస్తాడు. మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పి పేరు కూడా ఎందుకు వచ్చిందని అంటే ఇక్కడ ఫస్ట్ సూర్యుడు ఉదయిస్తాడు కనుక ఇక్కడ కొండలన్నీ కూడా అరుణవర్ణంలో అంటే ఎర్రగా కనపడతాయంట సూర్యుడు ఉదయించినప్పుడు, కనుక ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పి పేరు రావడము జరిగింది. ఆ తర్వాత మనకి ఈ యొక్క నీలగిరి కొండలు, ఈ యొక్క నీలగిరి కొండలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి మిస్మీ కొండలు ఇవన్నీ చెప్పుకున్న తర్వాత ఇక్కడ కిందికి వస్తే మనకి ఈ యొక్క కొండల్ని ఈ నాగా కొండలు నాగాలాండ్ లో, తర్వాత అక్కడి నుంచి కిందికి వస్తే మణిపురి దగ్గర ఉండే ఈ కొండల్ని మణిపురి కొండలు అని పిలుస్తారు. అక్కడి నుంచి కిందికి వస్తే మనకి ఇక్కడ మిజో కొండలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. త్రిపుర లుసాయి కొండలు, ఆ తర్వాత మనకి మేఘాలయ దగ్గర వస్తే మనకి ఇక్కడ మనకి కాశీ కొండలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇక్కడ స్థానికంగా అరుణాచల్ ప్రదేశ్ లో ఉండే ఈ కొండల్ని పాట్కాయ్ కొండలు అని కూడా పిలుస్తారు. అస్సాము తర్వాత అరుణాచల్ ప్రదేశ్ దగ్గర పాట్కాయ్ కొండలు, అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఈ విధంగా మనకి భారతదేశంలో ఉండే ఈ యొక్క కొండలు
ఇవి క్వశ్చన్స్ కూడా అడుగుతుంటాడు అప్పుడప్పుడు మనకి. జమ్మూ ప్రాంతంలో ఉండే కొండలు ఏవి అని చెప్పి, అరుణాచల్ ప్రదేశ్లో ఉండే కొండలు అని చెప్పి, ఈ విధంగా మ్యాప్ పాయింటింగ్ అడుగుతుంటాడు, బిట్స్ కూడా అడుగుతుంటాడు. ఇప్పుడు మనము ఈ యొక్క కనుమలు అని అంటే ఈ యొక్క పశ్చిమాన ఉండేదాన్ని పశ్చిమ కనుమలు, తూర్పున తూర్పు కనుమలు ఉన్నాయని చెప్పి చెప్పుకున్నాం కదా. ఈ కొండలు పర్వతాల తర్వాత మనం చెప్పుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏది అని అంటే శిఖరాలు. అంటే ఈ యొక్క పర్వతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో ఎత్తైన వాటిని శిఖరాలు అని చెప్పి పిలుస్తాము. మరి ప్రపంచంలోనే ఎత్తైన శిఖరము ఎవరెస్ట్ శిఖరము. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరము. ఇది మనకి ఈ యొక్క నేపాల్ దేశంలో ఉంది. ప్రపంచంలోని ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. ఈ యొక్క ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు 8848 మీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఏది అని చెప్పి బిట్టు కూడా అడుగుతుంటాడు. ఆ తర్వాత భారతదేశంలో వచ్చేస్తే భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది అని అంటే K2 శిఖరము. K2 శిఖరం. మరి ప్రపంచంలో ఎత్తైనది రెండో శిఖరం ఏది అని అంటే K2 శిఖరము. భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది అని అంటే K2 శిఖరం. ఆ తర్వాత మనకి ఈ ప్రాంతంలో వచ్చేసి మనకి ఇక్కడ మనకి సిక్కిం దగ్గర కాంచనగంగా. భారతదేశంలో రెండవ ఎత్తైన శిఖరం ఏది అని అంటే కాంచనగంగా. ఆ తర్వాత ఆరావళి పర్వతాలలో కూడా మనకి ఎత్తైన శిఖరము మౌంట్ అబూ శిఖరం. మౌంట్ అబూ దగ్గర మనకి ఇక్కడ ఏముంది అని అంటే ఈ యొక్క గురు శిఖర్ శిఖరము. గురు శిఖర్ శిఖరం. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేస్తే దక్షిణ భారతదేశంలోకి వచ్చేస్తే మనకి ఇక్కడ మనకి ఈ యొక్క నీలగిరి పర్వతాల దగ్గర, నీలగిరి కొండల దగ్గర ఇక్కడ మనకి ఎత్తైన శిఖరము దొడబెట్ట. ఆ తర్వాత మనకి ఇక్కడ మనకి పశ్చిమ కనుమల దగ్గర అన్నామలై కొండలు అని చెప్పి ఉంటాయి. ఈ అన్నామలై కొండ దగ్గర మనకి ఎత్తైన శిఖరం అంటే దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన శిఖరం ఏది అని అంటే అనైముడి. ఇవి మనకి భారతదేశంలో ఉండే ఈ యొక్క పర్వతాలు, కొండలు, శిఖరాలు. పర్వతాలు, కొండలు, శిఖరాలు. ఆ తర్వాత ఇప్పుడు మనము ఈ యొక్క ఈ పర్వతాల దగ్గర తీసుకుంటే మనకి ఇంకా చెప్పుకోవాల్సిన అంశాలు ఏంటివని అంటే వేసవి విడుదలు ఉంటాయి. వేసవి విడుదలు అని అంటే ఈ యొక్క వేసవి విడుదల అంటే జమ్మూ ప్రాంతంలో మనకి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ లోయలు ఇలాంటివన్నీ కూడా కులు మనాలి కానీ, తర్వాత మనకి ఉత్తరాఖండ్ లో వస్తే నైనటాల్, తర్వాత ఇక్కడ మనకి నీలగిరి పర్వతాల దగ్గర వస్తే ఉదక మండలము అని చెప్పి పిలుస్తుంటాం. అదంటే తమిళనాడులో నీలగిరి పర్వతాల దగ్గర ఉదక మండలం అని అంటే ఊటీ. ఇవి భారతదేశంలో ఉండే ముఖ్యమైన వేసవి విడుదలు. ఆ తర్వాత ఈ యొక్క భారతదేశానికి సంబంధించిన రెండవ అంశం ఏది అని అంటే మైదానాలు. మనము ఇప్పుడు తెలుసుకునే విషయం ఏది అని అంటే మైదానాలు. మైదానాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము.